అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మీకు మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలన్నా, మంచి స్కూల్ ఎంపిక చేసుకోవాలన్నా ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్ నుంచి, అదేవిధంగా సంబంధిత కోర్సును పర్చేజ్ చేసుకోండి. దాని ద్వారా జూమ్ మీటింగ్స్, ఫిజికల్ కాన్ఫరెన్సెస్, తర్వాత సెమినార్స్, ఇలా అనేక విధాలుగా మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ కోసము అనేక రకాల మెంటర్షిప్ కోర్సెస్ ఉన్నాయి. జోసా బిట్సార్క్ ఒకటి, విట్ మణిపాల్ అమృత కామెడీకి మరొకటి, తెలంగాణ ఏపీఎంసెట్కు ఇంకొకటి, అదేవిధంగా ఎలాంటి సీట్ రాని ఎడల మంచి కాలేజీలో డైరెక్ట్ అడ్మిషన్ రావడం కోసం, మీకు మద్దతుగా ఉండడం కోసం కూడా డైరెక్ట్ అడ్మిషన్ టు బీటెక్ అనేటువంటి కోర్సు కూడా ఉంది. మిత్రులారా, అనేక ఇంటర్మీడియట్ కాలేజీలకు సంబంధించి నేను రివ్యూలు చేశాను, మీకు తెలిసిన విషయమే. ప్రతిష్టాన్ సంస్థ హైదరాబాద్లోని అనేక కాలేజీలను సందర్శించిన తర్వాత, వాటిని సమీక్షించి పరీక్షించిన తర్వాత కొన్ని కాలేజీలు ఎంపిక చేయడం జరిగింది. అట్లాంటి వాటిలో ఒక 3 కాలేజీల మధ్య సారూప్యాన్ని, వాటి మధ్య ఉండేటువంటి భిన్నత్వాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం. అవి మాడ్యులస్ 9 దీనిలో ఏది బెటర్ అని స్పష్టంగా చెప్పలేకపోయినా మూడింటి యొక్క విశ్లేషణ ద్వారా మీకు ఏది సూట్ అవుతుందో, మీకు ఏది బెటర్ అనే విషయం నిర్ణయించుకోవచ్చు. ఓవరాల్గా అన్నింటినీ కూడా మీరు మ్యాథమెటిక్స్ లాగా దీనికంటే ఇది గ్రేటర్, దానికంటే ఇది లెస్సర్ అనేటువంటి కంపారిజన్ సరైనటువంటిది కాదు. కానీ వాటిలో ఉండేటువంటి ఒక ప్రధాన లక్షణాలను మీకు వివరించినట్లయితే మీకు తగినది మీరే ఎంపిక చేసుకోగలుగుతారు. సో ముందుగా మాడ్యులస్ 9 నానోలో ముందు నానో గురించి గురించి, ఎందుకంటే నానో వీటన్నిటిలో పయనీర్. శ్రీ చైతన్య నారాయణకి ఆల్టర్నేట్గా ఒక వ్యవస్థను సెట్ చేసి 17 ఏళ్ళ నుంచి పనిచేసి ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి మొట్టమొదటి సంస్థ హైదరాబాద్లో నానో. బహుశా నానో అనేది సక్సెస్ కాకపోతే చాలా కాలేజీలు అట్లాంటివి రాకపోయేటి. కాబట్టి నానో యొక్క సేవ, ఈ ఆల్టర్నేట్ కాలేజీల కోసం చేసినటువంటి సేవ సామాన్యమైనది కాదు మిత్రులారా. సో నానో కాలేజు మీకు 17 సంవత్సరాల క్రితము కృష్ణ చైతన్య గారు పనిచేశారు. వీరు ఎన్ఐటి కురుక్షేత్రలో బీటెక్ చేసినప్పటికీ, సాఫ్ట్వేర్ కోడింగ్లో చాలా ప్రావీణ్యత ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఆయనకు ఉండేటువంటి ఆకాంక్ష దృష్ట్యా, ప్యాషన్ దృష్ట్యా టీచింగ్ రంగంలోకి వచ్చారు. దీనికంటే ముందు వాడు ఫిడ్జీ, ఢిల్లీలో పనిచేశారు. చాలా ఉన్నత స్థాయిలో పనిచేస్తే ఫిడ్జీలో ఉండేటువంటి 2 years పినాకల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాటిలో వీరొకరు. కానీ వీరికి ఇంకా మెరుగైనటువంటి సేవలు అఫోర్డబుల్ కాస్ట్లో చేయడం కోసము వీరు చాలా కొద్ది మందితోటి నానో అనే సంస్థను ఎస్టాబ్లిష్ చేశారు. మీకు నల్లకుంట ప్రాంతంలో, బహుశా ఫస్ట్ వేరే దగ్గర ఉండే అనుకుంటా, దిల్షనగర్లోనే కూడా, తర్వాత నల్లకుంటలో షిఫ్ట్ అయింది. సో ఆ తర్వాత వీరికి సహకారంగా ఉండడం కోసం ఐఐఎంలో ఎంబీఏ చేసినటువంటి శ్రీనివాస్ గారు కూడా వీళ్ళు డైరెక్ట్లో చేరడం జరిగింది. వీరు కూడా తర్వాత ఐఐఎం అహ్మదాబాద్లో కోర్స్ చేయడం జరిగింది, అడ్వాన్స్ మేనేజ్మెంట్ కోర్స్. సో వీరు హైదరాబాద్లో ఉన్నటువంటి అత్యద్భుతమైన మ్యాథ్స్ ఫ్యాకల్టీలో కేసీ అంటే కృష్ణ చైతన్య గారు ఒకరు. మరి దీని విశిష్టత ఏంటంటే, వీరికి మై క్లాస్ రూమ్తో అనేటువంటి కంపెనీతో వీళ్ళ టైప్ ఉంది. ఆన్లైన్ ఆఫ్లైన్ యొక్క సమ్మిళితమైనటువంటి కోర్సు. ప్రతి లెసన్ కూడా ఒక లెసన్ ప్లాన్ ఉంటుంది. ఎగ్జామ్ ఏం టీచ్ అనే విధంగా ఒక స్టూడెంట్స్కు, ప్రతి ఫ్యాకల్టీకి కూడా ఒక గైడెన్స్ ఉంటుంది. ఏ కాన్సెప్ట్ టీచ్ చేయాలి, ఏ క్వశ్చన్స్ ఇవ్వాలంటూ ఉంటుంది. అదేవిధంగా టీచర్ కూడా ఫ్రీడమ్ ఉంటుంది. అట్లని టీచర్ రోబోట్ లాగేసి వన్నీ డైరెక్షన్ చేయడం కాకుండా 75% సెంట్రలైజ్ ఉంటుంది, 25% టీచర్ ఓన్గా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా దానికి అసైన్మెంట్స్ ఏ వేయాలి, వర్క్షీట్స్ ఏ వేయాలి, ఎగ్జామ్ ఏం పెట్టాలి, సో ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్ సెట్ చేయాలి. సో అట్లా 3 టఫ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 టఫ్ కాకుండా ఇది టఫ్ అయినప్పుడు అది కాస్త కంఫర్టబుల్ ఉండే విధంగా ఈ కాంబినేషన్ అనేది వెరీ సైంటిఫిక్. హైదరాబాద్ నాకు తెలిసి ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ యొక్క ఈ విధంగా సమ్మిళితం చేసేది కానీ, లేదా బెస్ట్ సైంటిఫిక్ వే ఆఫ్ కరికులం డిజైన్ కానీ మరి ఎక్కడ లేదు. దానిలో ఇది నెంబర్ 1. అదేవిధంగా క్లాస్ రూమ్ హైదరాబాద్ మొత్తంలో ద బెస్ట్ క్లాస్ రూమ్స్ ఉండేటువంటి కాలేజ్ ఇది. మీకు గ్రేడియంట్ల స్టెప్స్ లాగా మీకు గ్రేడియంట్తో ఉంటాయి క్లాస్ రూమ్స్ అన్నీ కూడా. ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లాస్ రూమ్ వైజ్. సో అకాడమిక్స్లో చాలా బాగుంటుంది. సార్ మీరు రివ్యూస్ చూస్తే అన్ని కాలేజీ కూడా మిక్స్డ్ రివ్యూస్ ఉంటాయి మిత్రులారా.
మనం 10 పాజిటివ్ రివ్యూస్ ఉంటే 2 నెగిటివ్ రివ్యూస్ ఉంటే నెగిటివ్ రివ్యూ మీద మన మనసు దృష్టికి పోతుంది. అన్నిటిపై నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి. ఇండియాలో ఫిజ్జీ నెంబర్ ఉంది, ఫిజ్జీ కూడా బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు. అందరికీ అన్నీ నచ్చవు. కాబట్టి మీ రివ్యూల ఆధారంగా మీరు నిర్ణయానికి రాకండి. నేను మా శ్రీధర్ ప్రతిష్టాన్ ఫౌండర్ చాలాసార్లు నానో విజిట్ చేసి స్టూడెంట్తో మాట్లాడి ఫ్యాకల్టీతో మాట్లాడి చాలా రకాల ఎగ్జామినేషన్తో చెప్తున్నాను. మళ్ళీ ఇది అఫోర్డబుల్ కాస్ట్, అంతే ఎక్కువ నాకు తెలిసి 220, 230లో వస్తున్నట్టుంది ఇంక్లూడింగ్ ఆల్. కరెక్ట్గా చెప్పాలంటే 220, 230 ప్లస్ ఆర్ మైనస్ బ్రాంచ్ని పెట్టారు. దీని యొక్క బ్రాంచెస్ మీకు నల్లకుంటలో ఉంది, మాదాపూర్లో ఉంది, అదేవిధంగా కొత్తపేటలో ఉంది. ఇప్పుడు కొత్త క్యాంపస్ అది ఇంకా రెడీ పూర్తిగా అయినట్లేదు, త్వరలోనే అవుతుంది. కొత్త క్యాంపస్ హిమాయసాగర్ దగ్గర, మీకు శంషాబాద్ దగ్గర పెద్ద క్యాంపస్, చాలా పెద్దది. గురుకుల మోడల్లో 15 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో అద్భుతమైనటువంటి క్యాంపస్ రాబోతుంది మిత్రులారా. అది హైదరాబాద్లో ఒక డ్రీమ్ క్యాంపస్ కాబోతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మరొక వీడియో చేస్తాను. ఇది క్లుప్తంగా నానో గురించి. ఆ తర్వాత 2-3 సంవత్సరాలకే భరత్ తేజ గారు ఐఐటి ఖరగ్పూర్ నుంచి బయట ఒక 2-3 కాలేజీలో కొంతకాలం పనిచేసిన తర్వాత ఆయన కొంత సొంత ఐడియాలజీ తోటి ఒక ప్రత్యేకమైన శైలిలో ఒక గురుకుల పద్ధతిలో 9 స్టార్ట్ చేశారు. తను తన మిత్ర బృందం అనేక మంది ఐఐటి ఖరగ్పూర్ వారితోటి. ఇది విద్యానగర్లో ఉంది, కొత్తపేటలో ఉంది, 2 years బ్యాక్ ఎస్ఆర్ఆర్లో స్టార్ట్ అయింది, ఈ ఇయర్ జేఎన్టీలో స్టార్ట్ అయింది, సుచితలో స్టార్ట్ అయింది. ప్లస్ 5 బ్రాంచెస్. బట్ గర్ల్స్ హాస్టల్ ఓన్లీ ఎస్ఆర్ నగర్లో ఉంది. బాయ్స్ మియాపూర్లో ఉంది కొన్ని సీట్లు, ఎస్ఆర్ నగర్లో ఉన్నాయి, 9లో ఇప్పుడు విద్యానగర్లో గర్ల్స్ బాయ్స్ ఉంది, ఎస్ఆర్ నగర్లో ఉంది. మిగతా అంతటా కూడా 2 బాయ్స్, కొత్తపేటలో మాత్రం ఓన్లీ గర్ల్స్. వీడియోకి స్పెషాలిటీ ఏంటంటే క్లాస్కు 35 మెంబర్స్ దాటారు. మోస్ట్లీ 35 మధ్యలో ఉంటారు, 35 అరౌండ్. ప్రతి సెంటర్ కూడా 120, 103, 4 సెక్షన్స్ కంటే మించి ఉంటాయి. మొన్నటిదాకా కూడా దీనిలో కూడా 3-4 సెక్షన్స్ ఉండే విద్యార్థులు. ఈసారి పేరెంట్స్ యొక్క విపరీతమైనటువంటి డిమాండ్ దృష్ట్యా, వాళ్ళ కోరిక దృష్ట్యా వాళ్ళు 250 ఎంతో చేసినట్టున్నారు. ఫస్ట్ టైం దీనిలో సుచిత్రాలో మెడికల్ స్టార్ట్ చేసి, లాస్ట్ టైం పల్లె ప్రాక్టికల్కి 7 తీసుకుంటే 5 సీట్లు వచ్చినాయి. ఈసారి ఒక 30 మందితో సుచిత్రాలు స్టార్ట్ చేస్తున్నారు. సో నేను సుచిత్రాన్ని విద్యానగర్ క్యాంపస్ విజిట్ చేశాను. చాలా చాలా బాగున్నది. ఇది గురుకుల లాగా, అంటే వీళ్ళకు ఉండే పద్ధతి అంతా కూడా టీచర్స్ అంతా ఫ్రెండ్లీగా ఉంటారు, రారాపురా అని మాట్లాడుకుంటారు, చాలా ఫన్నీగా ఉంటాయి. సో చిన్న గేమ్స్ ఉంటాయి. విద్యానగర్ బ్రాంచ్లో అయితే మంత్లీ గేమ్స్ టోర్నమెంట్స్ ఉంటాయి. అంటే చాలా ఫన్నీగా ఫ్యామిలీ వాతావరణం లాగా, ఇంట్లో లాగా ప్రెజర్ లేకుండా ఉంటుంది. డిఫరెన్షియల్ క్లాస్ రూమ్ టీచింగ్, అంటే స్టూడెంట్కి ఎలాంటి ఎగ్జామ్ పెట్టరు వీళ్ళు, కేవలం పర్సెంటేజ్గా తీసుకుంటారు. బ్రాంచెస్ సెగ్రిగేషన్ ఉంటారు, టాపర్స్ వీక్ సెక్షన్ ఉంటే అందరికి ఒకటే బ్రాంచ్. సో వాళ్ళందరినీ కూడా మీకు రెమెడియల్ క్లాసెస్ ద్వారా, వర్క్షాప్స్ ద్వారా వాళ్ళందరూ కూడా గైడ్ చేసి ఏ స్టూడెంట్కి స్థాయి తగ్గట్టు ఆ స్టూడెంట్ వర్క్షీట్స్, ఆ స్టూడెంట్స్ సంబంధించి అసైన్మెంట్స్ ఇచ్చి ప్రాక్టీస్ టెస్ట్ ఇస్తుంటారు. ఇది ఒక హోమ్లీ లాగా. అందుకే నేను ఒక వీడియో ఇస్తాను, మేనమామ లాంటి మెంటర్స్ అని చెప్పి. దాని నుండి 3 ఐఐటి కరెక్ట్ బిట్స్ పిల్లని వాళ్ళతో చేసినటువంటి వీడియో చాలా మంది చూస్తారు దాన్ని. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు నానోలో శ్రీనివాస్ గారితో ఒక వీడియో చేశాను, క్రిష్ చైతన్య గారు వీటితో వీడియో చేశాను. ఎస్బిఐ టాక్స్ నానో అని వస్తే మీకు ఇంటర్వ్యూస్ వస్తాయి. చాలా అద్భుత ఇంటర్వ్యూస్, చాలా నాలెడ్జ్తో ఉన్నట్టు ఇంటర్వ్యూస్ అండి, ముఖ్యంగా నానోతో చేసే ఇంటర్వ్యూస్. సో దీనిలో కూడా నాది సరదాగా ఉంటుంది. మీకు 9తో చేసిన వీడియో తప్పనిసరిగా ఆ వీడియోని చూడండి. సో ఇంకా మాడ్యులస్కి వస్తే మిత్రులారా, మాడ్యులస్ అనేది నితిన్ కుమార్ అని ఐఐటి ఢిల్లీ నుంచి వచ్చిన విషయమే. దీనిలో చాలా మా బాబుకు టీచ్ చేసి ఫిజిక్స్ చేసిన ఫ్యాకల్టీ దీనిలో ఉండడం వల్ల నాకు చాలా సాన్నిహిత్యం ఉండి చాలా వీడియోలు చేశాను నేను దీని మీద. మీరు అనేక చూసే ఉంటారు ఇప్పటికీ. అనేక మంది ఐఐటియన్స్ పనిచేసినటువంటి సంస్థ ఇది. మియాపూర్ జేఎన్టీయూలో ఉండే దీని పరిసరలో ఉండే. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటేక్ అయితే మీకు ఫోరం మాల్ లైన్లోనే గోకుల్ ప్లాట్స్లో బాయ్స్ క్యాంపస్ ఉంది, గర్ల్స్ కూడా దాని ఫోరం మాల్ నియర్ బై అదే లైన్ కేపీహెచ్బి లైన్లోనే ఉంటుంది, గర్ల్స్ క్యాంపస్ ఉంటుంది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా ఎవాల్యుయేషన్ మెథడ్ బాగుంటుంది. అంటే స్టూడెంట్ను ఎట్లా ఎవాల్యుయేట్ చేయడం, ఎట్లా వర్క్ డే టు డే మానిటరింగ్ ఉంటుంది, ఎట్లా చదివారు, ఎన్ని క్వశ్చన్ చేశారు, ఎన్ని వేయలేదని కూడా సిస్టమ్ బిల్డ్ చేశారు వీళ్ళు. ఇది 9 అంత హోమ్లీ ఉండదు, మిగతా శ్రీ చైతన్య అంత స్ట్రిక్ట్ ఉండదు, ఒక మోడరేట్గా మధ్యస్థమంగా ఉంటుంది. దీనిలో కూడా మీకు మరీ అంత ప్రెజర్ ఉంటుంది, అట్లానే మంచి వర్క్ చేస్తారు మీకు. కాకపోతే దీని స్పెషాలిటీ ఏంటంటే అన్నింటిలో కూడా ఈ కాలేజీ హాస్టల్ ఒకటే బిల్డింగ్ ఉంది, పైన హాస్టల్ కింద కాలేజ్. మొత్తం 4 సెంటర్స్ ఉంటే ఫస్ట్ ఇయర్ 2, సెకండ్ ఇయర్ 2, 4 కూడా కింద హాస్టల్, పైన కింద కాలేజీ, పైన హాస్టల్, అన్నింటిలో వేరే బిల్డింగ్స్ లేవు. ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా వీళ్ళ ఓన్ మెస్,
అన్నిట్లో వస్తాయి, వాళ్ళే మెస్ మెయింటైన్ చేస్తుంటారు హాస్టల్. కంఫర్టబుల్ ఉంటాయి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. మీకు కాలేజ్ కానీ హాస్టల్ కానీ చాలా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మోస్ట్లీ 60% ఐఐటిఎన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో ఇది కొంచెం నానోలో పర్ క్లాస్ స్ట్రెంత్ ఎక్కడ ఉంటే ఫీ కొంచెం ఎక్కువ ఉంటుంది. 2.7 ఎంత ఉంది. ఇది పర్ క్లాస్ స్ట్రెంత్ 40 కూడా మేబీ 2.5 ఉండొచ్చు అరౌండ్. కొంచెం పర్ క్లాస్ స్ట్రెంత్ బహుశా 50 వరకు ఉండొచ్చు, కరెక్ట్ నాకు తెలియదు. 45-50 మధ్యలో ఉండొచ్చు. నానో 2.3 అంతే ఎట్లా వస్తుండొచ్చు. ఎగ్జాక్ట్ ఇది సీరియస్ తీసుకోకుండా నేను అనుకుంటున్నాను, నేను అడగలేదు వాళ్ళని ఫీ. సో ఇప్పుడు మూడిట్లో ఏది బెటర్ అని మీరు ఆలోచిస్తే, సో మూడు రకాలు. ఇప్పుడు నానోలనేమో వెరీ సైంటిఫిక్ డిజైన్డ్ కరికులం. ప్రతి సైంటిఫిక్ ఇదేంటంటే సంబంధించిన ఎగ్జామినేషన్స్, తర్వాత అసైన్మెంట్స్, మెటీరియల్, డిజిటల్ క్లాసెస్, సో ఆన్లైన్ ఆఫ్లైన్ యొక్క సమ్మిళితము, బెస్ట్ క్లాస్ రూమ్స్. సో వెరీ సైంటిఫిక్ లెర్నింగ్ అండ్ సైంటిఫిక్ టీచింగ్, వెరీ సైంటిఫిక్లీ ప్రాసెస్ ఎవ్రీథింగ్. చాలా వెరీ ఆర్గనైజ్డ్ ట్రైనింగ్ ఉంటుంది ఫ్యాకల్టీకి, ఆర్గనైజ్డ్ టీచింగ్ ఉంటుంది. అది దాని యొక్క యూనిక్నెస్. 9 అనేది పర్ క్లాస్ 10 తక్కువ, హోమ్లీ కేర్ ఉంటుంది, పర్సనల్ ర్యాప్ ఉంటుంది, చాలా ఫ్రెండ్లీగా హోమ్లీగా ఉండేటువంటి సంస్థ 9. దాని యొక్క యూనిక్నెస్. అన్నింటిలో స్టాండర్డ్స్ బాగుంటాయి, టీచింగ్స్ బాగుంటాయి, అన్నింటిలో ర్యాంకులు బాగా వచ్చినాయి. సో అన్నింటిలో పెర్ఫార్మెన్స్ ఒకటే విధంగా ఉంది. సో మాడ్యులస్ ఏంటంటే, మాడ్యులస్ అనేది మీకు మధ్యస్థమైనటువంటి ఫ్రీడమ్ ఉంటుంది, చాలా వర్క్ చేయిస్తారు. తర్వాత స్టూడెంట్ యొక్క 1-2 మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, సెగ్రిగేషన్ ఉంటుంది. టాపర్సు దాని మీద అందరికి సేమ్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు కూడా టాపర్స్కు కొన్నిసార్లు బ్యాచెస్ షఫల్ అవుతాయి. అసలు 9లో అటువంటి షఫలింగ్ ఉండదు. సో అట్లా మాడ్యులస్ ఏంటంటే, మాడ్యులస్ కూడా ఐఐటిఎన్స్ అండ్ మధ్యస్థమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది, మధ్యస్థమైనటువంటి వర్క్ చేస్తారు. మరీ టూ మచ్ ప్రెజర్ ఉంటుంది, అట్లానే మరీ ఎక్కువ ఫ్రీడమ్ ఉండదు. ఒక మధ్యస్థంగా మోడరేట్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. సో అంత యంగ్స్టర్స్, దీనిలో కూడా యంగ్స్టర్స్ ఫ్యాకల్టీస్. ఇప్పుడు నానోలో చాలా సీనియర్ మోస్ట్, చాలా పాపులర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, అదేవిధంగా యంగ్స్టర్స్ ఉన్నారు. మధ్య అన్ని రకాల కాంబినేషన్ ఉంది. మోస్ట్లీ 9 అనేది యంగ్స్టర్స్ అత్యంత లీస్ట్. సో అదేవిధంగా మాడ్యులస్ కూడా ఎక్కువ వరకు యంగ్స్టర్స్, కొద్దిమంది సీనియర్స్, ఒక 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. సో మాడ్యులస్లో ఉండేది మీకు అంత బిల్డింగ్ కూడా ఒకటే హాస్టల్ ఉంటుంది. సో 3 కూడా మంచి రిప్యూటెడ్ ఉండేటివి, స్థిరంగా ఉన్నాయి, మీకు ఎలాంటి డోకా లేదు. కంప్లైంట్స్ అన్నిటిలో ఉంటాయి. ఏదో ఒక క్లాస్ సరిగా అర్థం కాదు, ఏదో ఒక దగ్గర ఫుడ్ మంచిగా ఉంటుంది, ఏదో ఒక కూర నచ్చదు. సో అవి అంతటా కూడా మినిమం కంప్లైంట్స్ ఉంటాయి. కాబట్టి స్థూలంగా 3 కూడా మంచి కదా. మీకు ఏది సూట్ అవుతే మీ యొక్క మనస్తత్వాన్ని బట్టి, ఎకానమీని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి, యాక్సెస్ని బట్టి, మీ యొక్క యాక్సెస్ని బట్టి మీరు కాలేజీని చూజ్ చేసుకోండి. ఇవి 3 అయితే మీకు స్థిరంగా ఉంటాయి. కొన్ని కాలేజెస్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చాలా బాగుంది, చాలామంది హైప్ క్రియేట్ చేసి టీవీలో విపరీత ప్రకటనలు చేసిన ఈరోజు కూలిపోయిన చాలామంది వెళ్ళిపోతున్నారు. అస్తవ్యస్తమైనటువంటి కాలేజెస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్లో. కాబట్టి ఈరోజు బాగుండడం కాదు మిత్రులా, రేపు ఎల్లుండి కూడా బాగుండాలి. ఒక కనీసం 2 ఇయర్స్ స్థిరంగా ఉండాలి, ఫ్యాకల్టీ మంచిగా ఉండాలి, మేనేజ్మెంట్ మంచిగా ఉండాలి, ఎకనామికల్ స్ట్రెంత్ అని ఉండాలి, మేనేజ్మెంట్ యూనిటీ ఉండాలి. అట్లా చాలా హైప్ క్రియేట్ అయిన చాలా కాలం కొలాప్స్ అయిపోయినాయి. ఇవన్నీ చాలా సిస్టమేటిక్గా తక్కువ స్ట్రెంత్ నుంచి డెడికేటెడ్గా ఒక పసి పాపను పెంచుకున్నంత బాగా చేసినటువంటి సంస్థలు ఈ 3. దీన్ని కంపేర్ అయ్యి 3తో పాటు ఇగ్నైట్ అనే సంస్థ కూడా ఈక్వల్లీ గుడ్. జేఎన్టీ దగ్గర ఉంటుంది. అది అన్ని ఒకే వీడియోలో కంపేర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను కంపేర్ మీరు అవసరమైన జేఎన్టీ దగ్గర ఉండేటువంటి ఇగ్నైట్ గురించి, దానిలో కూడా మెడికల్ ఉంది, చాలా మంచి రకాల మెడికల్ ఉన్నాయి, జేఈ కూడా ఉంది. కానీ ఈ 3 మాత్రం మెడికల్, మీకు నానోలో మెడికల్ ఉంది, బహుశా కొత్తపేట లాంగ్ టర్మ్ ఉంటుంది మెడికల్, జేఈకి మీకు షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి నానోకు. సో స్క్రీన్ ఉండే నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఎక్కడ ఏది ఉందనే విషయం పూర్తి వివరాలు చెప్తారు. ప్రతిష్టాన్ శ్రీధర్ గారి నెంబర్ అది. కాబట్టి మాడ్యులస్లో మెడికల్ లేదు. 9లోనేమో ఓన్లీ కొత్తపేట ఉంది. మాడ్యులస్లో లేదు, నానోలో కూడా మీకు కొత్తపేటలో ఉన్నట్టుంది బహుశా. సో ఇది 1-2 ఇయర్స్ అంటుంది స్టార్టింగ్. నానోలో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోచింగ్ లేదు, మాడ్యులస్లో నానోలో ఉంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.